నా ప్రార్థన మార్చుకున్నా, అడగడం మొదలు పెట్టా. ప్రభువా నాకు ఆయుష్ ఇచ్చు, చదివించు, హోదా ఇచ్చు, ఉద్యోగం ఇచ్చు, డబ్బిచ్చు. నీకోసం నేను ఏం చేయాలి ప్రభువా? ఏం చేయాలి? పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి మాట్లాడితే గుండె పగిలిపోయేదండి. ఒక తల్లి నాతో చెప్తుంది, 10 years అండి మా అబ్బాయికి డ్రగ్స్ అడిక్ట్ అయిపోయాడు. ఇంకొక తల్లి నాతో చెప్తుంది, మా అమ్మాయికి 14 సంవత్సరాలు డ్రగ్స్ అలవాటు అయిపోయింది. అలా చెప్పే ప్రతి గుండె పగిలిపోయేది. ప్రభువా మమ్మల్ని ప్రేమించి నీ కుమారుడిని పంపించు. నీ కుమారుడు వచ్చి నీ సువార్తని ప్రకటిస్తే మా దగ్గర దాకా కొంతమంది తీసుకొచ్చారు ప్రభువా. ఈరోజు మేము మా తరానికి ఏమందిస్తున్నాము ప్రభు? స్టేజ్లు కావాలని పరిగెడుతున్నావు, మైకులు కావాలని పరిగెడుతున్నావు ప్రభు. అంతరానికి ఏం చేయాలి ప్రభు? నేను నువ్వేం చెప్తే నేను వచ్చేస్తాను ప్రభు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నెహెమ్యా దేవాలయం గోడ పడిపోతే కట్టడానికి ముందు వచ్చినట్టు రండి మనం ఇంకొక తరాన్ని కట్టుకుందాము. పాడైపోయిన మన తరాన్ని, పాడైపోయిన మన బిడ్డల జీవితాలు మనం నిలబడకపోతే ఎవరు నిలబడతారు? లేకపోతే ఎవరు వస్తారు? నువ్వు చేయకపోతే చిన్న వయసులో బిడ్డలకి అనారోగ్యం, కిడ్నీస్ ఫెయిల్యూర్, షుగర్ వచ్చేయడం చిన్న బిడ్డలకి. నాకు మీ డబ్బులు రండి మనం కలిసి మన తరాన్ని కట్టుకుందాం. ఆ చిన్న బిడ్డల్లో దేవుని విత్తనాన్ని నాడుదామని నేను మీ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లా, కానీ ఈ భారం ఒక్కటి మీ గుండెల్లో నింపుకుని వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.